మీరు దేవుని యొద్ద నుంచి గొప్ప బహుమానమును పొందనయ్యున్నారు. Those who sow in tears shall reap with joy. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పనలు మోసికొనెదరు. Those who sow in tears will come back with sheaves of rejoicing. కన్నీళ్లు విడుచుచు ఏడ్చుచు పోవుచు విత్తువారు సంతోష గానముతో పనలు మోసికొని తిరిగి వచ్చెదరు. This is God's plan for you. ఇది మీ కొరకైన దేవుని యొక్క ప్రణాళిక. To give you returns along with joy in your life. మీ యొక్క జీవితంలో సంతోషంతో పాటుగా తిరిగి ఆ రీతిగా ప్రతిఫలమును దేవుడు అనుగ్రహించగోరుతున్నారు. He wants you to richly enjoy every blessing that he gives you. ఆయన మీకు అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదమును మీరు ఐశ్వర్యవంతముగా అనుభూతి చెందవలెనని కోరుతూ ఉన్నారు. Not just the blessing. కేవలం ఆశీర్వాదమే కాదు. Not just the salary. కేవలం వేతనమే కాదు. Not just the reward of getting a thanks from your superior. కేవలం మీ పై అధికారి నుండి కృతజ్ఞత వందనములు పొందడం మాత్రమే కాదు. Not just praises from the people. కేవలం ప్రజల నుంచి పొగడ్తలు మాత్రమే కాదు. Not just a house for your years of labor. సంవత్సరాల తరబడి మీరు పడిన ప్రయాసకు కేవలం ప్రతిగా ఒక నివాస గృహం మాత్రమే కాదు. But the Lord says, కానీ ప్రభువు సెలవిస్తూ ఉన్నారు, ask and you will receive so that your joy will be full. అడగండి, మీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు అడగండి. Only Jesus can give you joy. కేవలం యేసు మాత్రమే సంతోషం And ఇవ్వగలరు. the joy of the Lord is your strength. దేవుని యందలి ఆనందమే మీ యొక్క బలమై ఉన్నది. God wants to reward you, దేవుడు మీకు బహుమానం అనుగ్రహించవలనని కోరుచూ ఉన్నారు. but also give you a great reward. అయితే మీకు గొప్ప బహుమానాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. Matthew